ఆంధ్రప్రదేశ్ టెట్ 2026కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి మనకి శుక్రవారం నాడు మనకి ఏపీ టెట్ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క లాగిన్ ఐడిలో వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా చూసుకోవడం జరిగింది. అయితే ఈసారి అయితే భారీగా తగ్గిన పాస్ పర్సంటేజ్ అండి. టోటల్గా చూసుకుంటే మనకి ఈసారి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 39% వరకు మాత్రమే జస్ట్ క్వాలిఫై అయ్యారండి. ఎందుకు అంటే రీజన్ ప్రతి ఒక్కరికి మనం ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచే చెప్తున్నాం. ఆల్రెడీ ప్రతి షిఫ్ట్ల యొక్క హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన మనకి ఈ యొక్క క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిందనేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ మనకి ఇన్ సర్వీస్ టీచర్కి చూసుకుంటే సగానికి పైగానే ఈ టెట్లో క్వాలిఫై అయ్యారండి. మ్యాక్సిమం వీళ్ళు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 31,000 వరకు అయితే రాస్తే వీళ్ళు మ్యాక్సిమం 15,000 వరకు అయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే క్వాలిఫై అయ్యారండి. రిమైనింగ్ ఉన్న వాళ్ళకి కూడాను మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు సర్వీస్లో ఉన్న టీచర్స్. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారంగా అయితే వీళ్ళు 2 సంవత్సరాలు కంప్లీట్ చేయాలన్నారు కాబట్టి 2 సంవత్సరాలకి మ్యాక్సిమం 4 టెట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అయితే ఈ టెట్లో క్వాలిఫై అయిపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరైనా సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే వాళ్ళు నెక్స్ట్ ఏదో ఒక టెట్లో క్వాలిఫై అయిపోతారండి. 4 టెట్లో ఏదో ఒక టెట్లో క్వాలిఫై అయిపోతారు. మీరు హ్యాపీగా జాబ్లో ఇన్ సర్వీస్లోనైతే మీరు హ్యాపీగా ఉండొచ్చు. దాని గురించి అయితే ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే మీరు కొంత గొప్ప అప్పుడప్పుడు కూడా మీరు రిమైనింగ్ బుక్స్ కూడా సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ టీచర్స్ రిమైనింగ్ బుక్స్ కూడా అప్పుడప్పుడు చదివితే మీకు ఈజీ అయిపోతుంది. ఈజీగా ఒకసారి మీరు క్వాలిఫై అయిపోతే అది లైఫ్ టైం మీకు మెరిట్ టెట్ జోలికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. రిమైనింగ్ 3 టెట్స్ ఉంటాయి కదా, అందులో హ్యాపీగా అయితే క్వాలిఫై అవ్వచ్చు. ఒక్కసారి మీరు క్వాలిఫై అయిపోతే అది మీకు లైఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అయితే ప్రజెంట్ మనకి ఫైనల్కిలో అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత కొందరికి యాడ్ అవ్వడము, కొందరికి యాడ్ జరగకపోవడము ఇవన్నీ కూడా జరిగేది. అయితే ఆ ఫైనల్కి అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్కి మధ్యలో మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయమే. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే మెయిన్గా నాకు వచ్చిన కామెంట్స్ చూసుకున్నట్లయితే కొందరికైతే 2 మార్క్స్ యాడ్ అయ్యామని, కొందరికి 2 మార్క్స్ తగ్గాయని, అయితే కొందరికైతే పాయింట్లో మార్క్స్ తగ్గాయని. అయితే హైయెస్ట్గా ఒక కామెంట్ అయితే నాకు చేశారండి ఒక బ్రదరు. మనకి ఏంటంటే 12వ తేదీన డిసెంబర్ 20వ తేదీన జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మ్యాథ్స్ సైన్స్ సంబంధించింది తను నాకు చెప్పినటువంటి హైయెస్ట్ మార్క్స్ అండి. నార్మలైజేషన్లో తనకి కలిసిన మార్క్స్ అని చెప్పారు. 12.29 వరకు కూడా యాడ్ అయ్యాయని కూడా తన కామెంట్ రూపంలో చెప్పారు. అయితే తను చెప్పేది ఎగ్జాక్ట్లీగా అయితే కరెక్ట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ రకంగా అబద్ధాలు ఆడరు కాబట్టి. అయితే దీన్ని బేస్ చేసుకుంటే అయితే ఈసారి హైయెస్ట్ మార్క్స్ అయితే నేను దీని గురించి అయితే చెప్తానండి. చాలామంది యూట్యూబర్స్ అయితే 10 మార్క్స్ వరకు అయితే కలిసి అని చెప్పారు. అయితే నాకు వచ్చిన కామెంట్ ప్రకారం అయితే 12 మార్కుల వరకు కూడా యాడ్ అయ్యని చెప్తున్నారు. అలాగే 2 మార్క్స్ కొందరు తగ్గిపోయాయి అనేసి ఒరిజినల్ మార్క్స్లో 2 మార్క్స్ కొందరికి యాడ్ అయ్యాయి. అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళకైతే కొంతమందికి అయితే యాడ్ అయితే వాళ్ళు మ్యాక్సిమం అయితే క్వాలిఫై అయ్యారండి. ఈసారి చూసుకుంటే పర్సంటేజ్ కూడా చాలా 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 తక్కువ అంటే 50% కూడా లేదు ఈసారి చూసుకున్నట్లయితే. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే బోర్డర్లో ఉన్న వాళ్ళకి కొందరికైతే సేవ్ చేసింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే నార్మలైజేషన్ వలన చాలామందికి అయితే యూస్ఫుల్ అయిందని చెప్పాం కదా బోర్డర్లో ఉన్న వాళ్ళకి. అలాగే చాలామందికి తక్కువ మందికండి మార్క్స్ అనేది తగ్గడం కూడా జరిగింది. అది కూడా తక్కువలోనే తగ్గాయి. అయితే ఆ మార్క్స్ తగ్గడం వల్ల వాళ్ళు క్వాలిఫై అనుకుంటారు. మ్యాక్సిమం కొన్ని కేటగిరీలు చెప్పాము కదా, మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 90 మార్క్స్ రావాలి, బీసీ ఒక కేటగిరీ వాళ్ళు అయితే 75 రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను 60 మార్క్స్ రావాలని. ఒకవేళ వాళ్ళు రెస్పాన్స్ షీట్ చూసుకున్నట్లయితే ఫస్ట్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఒక ఓపెన్ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి కరెక్ట్గా 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో 1 మార్కు దగ్గర కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అటువంటి వారిని ఏం చేస్తారంటే వాళ్ళు కంపల్సరీగా అయితే డిస్క్వాలిఫై అయినట్టుగానండి. అయితే 90 మార్క్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి 1 మార్క్ యాడ్ అయినా కూడా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. 90 వచ్చిన కూడా క్వాలిఫై అయిపోతారు. కానీ నార్మలైజేషన్ ప్రాసెస్ బోర్డర్లో ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళకి యాడ్ అయితే వాళ్ళకి ప్లస్ పాయింటే. కరెక్ట్గా బార్డర్ మార్కుల్లో ఉండేసి నార్మలైజేషన్ ప్రాసెస్లో 0.1% తగ్గినా కూడాను
వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఇటువంటి సందర్భాల్లో చాలామంది కూడాను ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల కొందరు హ్యాపీగా ఉన్నారు, కొందరైతే అన్హ్యాపీగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడాను మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ టెట్ అనేది మనకి మేబీ ఆగస్ట్లో రిలీజ్ అవ్వడానికి నెక్స్ట్ టెట్ కూడా ఉంటుంది. అయితే ఇంకొకరు కామెంట్ చేసింది ఏంటంటే ఈ డిఎస్సికి ముందులో ఇంకొక టెట్ ఉంటుందా అనేసి అడగడం జరిగింది. అయితే ఇంకొక టెట్ ఉండదండి. ప్రజెంట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. టెట్ క్వాలిఫై కాని వాళ్ళైతే డిఎస్సికి ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ టైం ఇదే రాసి డిస్క్వాలిఫై అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. అలాగే ప్రీవియస్గా టెట్లో ఎవరైనా క్వాలిఫై అయిపోతే వాళ్ళు డిఎస్సి 2026కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇది కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఏపీ టెట్ 2025కి షెడ్యూల్ ప్రకారం అయితే మనకి 19th January 2026 రిలీజ్ అవ్వాలి. అయితే రిజల్ట్ అనేది మనకి ప్రజెంట్ అయితే చూసుకున్నట్లయితే ఎంత వేగంగా ఇచ్చారో చూసుకున్నట్లయితే 10 రోజుల ముందులే మనకి రిజల్ట్ ఇచ్చేసారు. అంటే శుక్రవారం కంటే మనకి ఎన్నో తేదీన 9వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే నాకు తెలిసినంత ఒక రీజన్ అయితే డిఎస్సి 2026 అనేది రెడీగా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుందని అర్థం. అంటే వాళ్ళు డిఎస్సి ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే ఒక 2-3 డేస్ నుంచి అయితే ప్రతి వార్తాపత్రికల్లో కూడా మనకి వస్తున్న లేటెస్ట్ అప్డేటెడ్ ఏం చేసుకుంటే డిఎస్సి 2025-26కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరి 2వ వారంలో రిలీజ్ అవుతుంది అనేసి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే 2026 ఫిబ్రవరి 2nd వీక్ వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. ఎందుకంటే ఈ జనవరి ఎండింగ్ కల్లా కూడా మనకు నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి పంచాయతీ ఎన్నికలు అనేవి రెడీగా ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలకు ముందలే మనకి ఇది కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం మీద అప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఏదైనా కూడా ఎందుకంటే ఇంత గాబరపడుతున్నారు, ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఎలక్షన్కి ముందు ఎన్నికల కోడ్ వస్తుంది కదా, ఎన్నికల కోడ్లో ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకూడదని గవర్నమెంట్ రూల్స్ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎన్నికల కోడ్కు ముందే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ చేసేసుకోండి. కంపల్సరీగా అండి డిఎస్సి అనేది అంత ఈజీగా ఉండదు. టెట్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క షిఫ్ట్ కూడా ఈజీగా అనేసి ఎవరు చెప్పలేదు. ఎలాగో మనకి 2026లో జరగనుతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడాను కంపల్సరీగా చాలా టఫ్గానే ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచి మీరు టోటల్ కంటెంట్ని చదవడానికి అయితే ప్రయారిటీ ఇవ్వండి. ఈ బుక్స్ అంటే అక్కడ ఒక బిట్ ఇక్కడ ఒక బిట్ కాకుండా టోటల్ టెక్స్ట్ బుక్లు అయితే మీరు ప్రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఏ లైన్ విడిచిపెట్టకండి. ఏ లైన్ విడిచిపెట్టినా కూడా మన దరిద్రం కొలితే ఆ లైన్ నుంచే బిట్ రావచ్చు. కాబట్టి ఎప్పటి నుంచే కంటెంట్ని కంపల్సరీగా అయితే టెక్స్ట్ బుక్ని ప్రిఫర్ చేసుకొని చదివితే అనేది నా యొక్క ఒపీనియన్. ఇక మీ ఇష్టం. ఓకే, అయితే కంపల్సరీగా అయితే జనవరిలోనే రిలీజ్ అయిపోతుంది అనేసి అయితే చెప్పొచ్చండి. ఎంత స్పీడ్గా రిజల్ట్ చేస్తుంటుంది అదే మెయిన్ రీజన్ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ విషయానికి వస్తే 1 month బిఫోర్ చూసుకున్నటువంటి మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఎంతంటే 2500 వరకు నుంచి 3000 మధ్యన ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు. అయితే ప్రీవియస్గా జరుగుతున్నటువంటి కొన్ని వార్తాపత్రికలు వస్తున్న విషయాలు చూసుకుంటే 10,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతే 8,000 10,000. అయితే ఏదైనా కూడా మనకి అఫీషియల్గా మ్యాటర్ వచ్చినంత వరకు అయితే ఈ వేకెన్సీ లిస్ట్ అనేది మనకు తెలియదు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను, 9,000 అంత వరకు కూడాను మనకి 9,000 వరకు కూడాను మనకి రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు రెడీగా అనేసి మనకి కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే మనకి రావడం జరుగుతుంది. అయితే ఈ రిటైర్మెంట్ అందరికి అయిపోయిన తర్వాత ఆ పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేస్తారా లేదని కూడాను మనకి అదొక క్వశ్చన్ మార్కే. అంటే ఏది ఏమైనటప్పుడు కూడాను ఇక్కడ రిలీజ్ చేసిన వేకెన్సీలో ఒక పోస్టు మనకే కేటాయించినట్టు కనేసి మనం ప్రిపేర్ అయితే మాత్రమే డిఎస్సి 2026లో మనకి సక్సెస్ఫుల్ వస్తుంది. అలాగే ఎందుకు ఈ టెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే టెట్ క్వాలిఫై అంటే కంపల్సరీగా అయితే టెట్ మనకి 2025లో జరిగినటువంటి డిఎస్సిలో ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, 20% అనేది వెయిటేజ్ దీని నుంచే వచ్చింది కదా. కాబట్టి టెట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఈసారి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కంపల్సరీగా అయితే డిఎస్సికి పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చదవలసిన విషయమే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.